నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, దేశవ్యాప్తంగా మొత్తం ఒకే మాట నడుస్తుంది వక్ఫ్ చట్టం గురించి. ఏంటి ఈ వక్ఫ్ చట్టం ఎందుకు ఇంతలా తెరపైకి రావాల్సొచ్చింది? దీని చుట్టూ ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంట్రవర్సీ చేయాల్సొస్తుందనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కార్పొరేటర్ కొంచెం దీపిక గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. ఏంటి మొన్న మీ కాన్స్టిట్యున్సీలో కాస్త నిరసన తెలపడం జరిగింది. ఎందుకు ఆ నిరసన తెలపడం జరిగింది ఆ రోజు? మీరు చూసుకున్నట్టయితే వక్ఫ్ చట్టం గురించి దాదాపు 60 సంవత్సరాల నుండి పోరాటం నడుస్తూనే ఉంది. దీనికి ఫస్ట్ వ్యతిరేకులు మన ముస్లింలే ఉన్నారు. ఇస్లాం మతస్థులే దీన్ని ఫస్ట్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు? వాళ్ళ అవకతవకలన్నీ ఒక వర్గ పోరు, వాళ్ళ అవకతవకలు బయటపడతాయి. వాళ్ళకు నిజంగా కూడా మన మజ్లీస్ వాళ్ళ దాంట్లో ఉన్న బీద ప్రజలకు న్యాయం చేయాలని లేదు. బేసిక్ గా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, వాళ్ళకి ఫండ్స్ వస్తుందా, ఏ విధంగా తింటున్నారా అని చూస్తున్నారు. కానీ మరి ఇంత దోపిడీగా వక్ఫ్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వస్తున్న ఫండ్స్ అన్నిటిని వాళ్ళ పర్సనల్ గా యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్వలాభాల కోసం యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఒక ఫ్రీ స్కూల్ గాని, ఒక ఫ్రీ హాస్పిటల్ గాని కట్టించి పేద ముస్లిం ప్రజలకు ఎక్కడన్నా ఆదుకున్నారా? మోడీ గారు 12 సంవత్సరాల నుండి నిరంతరంగా పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా చట్టాన్ని ఉల్లంఘించకుండా అదే గౌరవంతో అన్ని వర్గాల వారికి, ఈ కులము, ఈ మతము, వీరు వారు అని కాకుండా ప్రతి ఒక్క వర్గాని కోసం కూడా న్యాయం చేయాలని ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే వీరు అడ్డం పడడం చాలా బాధాకరం. ఒకవైపు మీరేమో గత 10-12 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో ఉన్న మోదీ గారు పనిచేస్తున్నారు మీరు అంటున్నారు. కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లలో ఎటువంటి పనులు జరగలేవు, నేను వచ్చిన తర్వాత అయితే గత 16 నెలలుగా నేను కంటిన్యూ బీజేపీ కన్నా ఎక్కువ పనిచేసి మేము చూస్తున్నాం అని వాళ్ళు అంటున్నారు. చూడండి, మీకు కంటికి కనబడుతుంది, మేమేం ఎవరు కళ్ళు మూసుకొని ఏం చేయట్లేదు. పబ్లిక్ అందరు కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి పనులు జరుగుతున్నాయి, అవి చిన్న చిన్న పనులు కాదు, అసంభవమైనవి సంభవమైనవి. రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్. అంటే ముస్లిమ్స్ కి మనం బియ్యం ఇస్తలేమో, రేషన్ బియ్యం మనం కూడా ఇస్తున్నాం. మనకంటే హిందువుల కంటే ఎక్కువ వాళ్ళే వాళ్ళు లాభపడుతున్నారు, వాళ్ళే ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్నారు. ఏనాడు కూడా అంటే రేవంత్ రెడ్డి అన్నారు కదా అనేసి మేమేదో పౌరుషానికి పోయి వాళ్ళకి సమాధానం కాదు, పబ్లిక్ కి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇప్పుడు అయోధ్య రామ మందిరమే తీసుకుందాము, కనబడతలేదా? ఇప్పుడు వక్ఫ్ చట్టము 300 సంవత్సరాల కింద ఎవిడెన్స్ లేవంటారు. మరి అప్పుడు 5000 సంవత్సరాల కింద రాముడు జన్మించిన దాని ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇది మా స్థలం అని కొట్లాడినరు. ఇక్కడనే తెలిసిపోతుంది వాళ్ళ పక్షపాత బుద్ధి ఏందో. అట్లా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రైల్వేస్ కూడా చూడండి, నా డివిజన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది, 736 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం జరుగుతుంది. ఒక ఎయిర్పోర్ట్ లాగా ఇంటర్నేషనల్ స్థాయిలో డెవలప్ చేస్తున్నారు. ఎన్నో హైవేస్ వేసిండ్రు, ఎన్నో కిలోమీటర్ల, వందల వేల కిలోమీటర్ల హైవేస్. ఎంత విస్తృతంగా మనం డెవలప్ అవుతున్నాం. ఈ రోజు మన వరల్డ్ మ్యాప్స్ లో చూసుకున్నట్టయితే ఇండియాకి ఎంత ప్రాధాన్యత ఉంది వేరే కంట్రీస్ కి చూసుకుంటే. సో వాళ్ళు అన్నారని మేము అసలు ఏనాడు పట్టించుకోలే. మా ఫోకస్ అంతా ప్రజలు, వర్క్, ఎందుకంటే అక్కడనే తెలిసిపోతుంది. రైట్, మొన్న ఏప్రిల్ 13th రోజు ట్యాంక్ బండ్ పైన కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీని ఎట్లా చూస్తారు బీజేపీ? నిజంగా చెప్పాలంటే మజ్లిస్ పార్టీ, పేద ప్రజలు కూడా చాలా థ్యాంక్ఫుల్ ఉన్నారు మోడీ గవర్నమెంట్ కి చట్టం అమెండ్ చేసినందుకు. ఎందుకంటే వాళ్ళకు మంచి జరుగుతుంది. ఈ క్రీమీ లేయర్ పీపుల్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో ఫ్రూట్స్ వక్ఫ్ ని అడ్డం పెట్టుకొని, ఇప్పుడు వాళ్ళ వరకు రీచ్ అవుతుంది, వాళ్ళకు మంచి జరుగుతుంది. మోడీ గారు ఎంత మంచిగా ఇచ్చిండ్రు, వాళ్ళకు హాస్పిటల్ కట్టిస్తాము, వాళ్ళకు ఇది చేస్తాము, అది చేస్తామని ఎంత మంచిగా క్లారిటీ ఇచ్చిండ్రు. కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ మతతత్వ రాజకీయాలు చేసి, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసి వాళ్ళని రెచ్చగొడుతుంది. ఎందుకు? కేవలం రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ అంతే. మరి ఎక్కడ మోడీ గారు ప్రభుత్వం ని మెచ్చుకుంటారో, ఎక్కడ వాళ్ళ ఓట్ బ్యాంక్ దక్కుతుందన్నో డెఫినెట్ గా ఈ మతతత్వ పార్టీ రాజకీయాలు తీసుకొచ్చి వాళ్ళే రెచ్చగొట్టిండ్రు. ఇక్కడ దారుసలాం దగ్గర అయితే ఉన్న వాళ్ళైతే మజ్లీసే వాళ్ళు వచ్చి చేసిండ్రు ర్యాలీ. ఇక నెక్లెస్ రోడ్ మీద అయితే వీళ్ళే చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళకి. వీళ్ళకి ఏం అవసరం ఉన్నది? అంటే కాంగ్రెస్ ఇస్ ఈక్వల్ టు ఎంఐఎం అని ఆడే ప్రూవ్ చేస్తారు. ఇక్కడ నష్టపోతులని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుంది అనుకోవచ్చు కదా వాళ్ళకు.
ఎక్కడ నష్టపోతుండ్రు, వాళ్ళ కొంచెం చిత్తశుద్ధి ఉంటే చూసుకోమనండి, ఎవరు నష్టపోతుండ్రు, ఎవరు లాభపడుతున్నారు. నిజానికి మైనారిటీస్ లాభపడాలంటే మోడీ గారు తెచ్చిన సవరణల ఒకసారి అంటే క్లియర్ గా చూసుకొని పేద ప్రజలకు మంచిగా అవుతుంది కదా, మైనారిటీ ప్రజలకు. అంటే నిజంగా చిత్తశుద్ధి లేదు, ఏదైనా కేవలం వాళ్ళ మధ్యలోనే గొడవలు సృష్టించి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటున్నారు. బీజేపీ కేవలం హిందుత్వం పైన రాజకీయం చేస్తుందన్న వాళ్ళకి సమాధానం ఏంటి? బీజేపీ హిందుత్వం పైన రాజకీయం కాదు, బీజేపీ ఐడియాలజీ హిందుత్వం. ఉమ్, మేము ధర్మం కోసం, దేశం కోసమే ఫస్ట్ పోరాడతాం. దానికోసం పెట్టుకొని మేము రాజకీయాలు చేసుడు కాదు. మా పార్టీ ఒక ఉద్దేశము, ఐడియాలజీ, అజెండా ఫస్ట్ ధర్మము, దేశం. మా ఐడియాలజీ ఉంటది, ఫస్ట్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అని. అదే ప్రకారంగా మేము అదే స్లోగన్ తో ముందుకెళ్తాం. వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరిస్తున్న దాన్ని ఎవరు వ్యతిరేకిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీ కన్నుని మీరే మీ వేలుతో పొడుచుకున్నట్టు. మాకంటే, మా హిందువుల కంటే మీ ముస్లిమ్స్, మీ మజ్లీస్ కే దాంతో ఎక్కువ లాభము. మీరు ఎవరో మంచి చేస్తున్నారు అని మీ ఈగో మీదకి తీసుకొని వారిని మెచ్చుకోబుద్ది కాక మీ కన్నుని మీ చేతితోనే పొడుచుకుంటున్నారు.